జాతక చక్రంలో కేతువు ఎక్కడుంటే ఇబ్బంది అవుతుంది? జాతక చక్రంలో కేతువు ఇక్కడ ఉంటే అనుకూలిస్తాడు, ఇక్కడ ఉంటే ప్రతికూలిస్తాడు అని చెప్పడం అనేది సులభ విషయం కాదు. మీరు ఒక వాక్యంలో ప్రశ్న అడిగారు కదా అని జవాబు ఒక వాక్యంతో రాదు. ఏ లగ్నంలో జన్మించాడు, కేతువు ఏ గ్రహాల దృష్టికి గురవుతున్నాడు, ఏ గ్రహాలతో పాటు కలిసి ఉన్నాడు, మరి నవాంశ చక్రంలో అతని యొక్క పరిస్థితి ఏమిటి, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఏ సబ్లో ఉన్నాడు, ఆ కేతువు యొక్క దశ జీవితంలో వస్తుందా రాదా, ఇలాంటి ఇంకా అనేక విషయాలు మనం పరిశీలించి మాత్రమే చెప్పాలి. కానీ చాలా లోతు ఉంది. కేతు సంబంధించిన దోషాలు తొలగించుకోవాలంటే అసలు ఏం చేయాలి? కేతు సంబంధ దోషం తొలగించుకోవాలి అంటే గనక మనం సాధ్యమైనంత వరకు ధర్మానికి కట్టుబడి జీవించాలి. గృహస్థుకు ఒక ధర్మం ఉంటుంది, అతిథి అభ్యాగతులు వస్తే కొంచెం అన్నం పెట్టాలి. అట్లాగే కొంతమంది సన్యాసులు ఉంటారు, వాళ్ళకు ధర్మం ఉంటుంది. అలా ఎవరి ధర్మాలు వాళ్ళకు ఉంటాయి. ఆ ధర్మాలను మనం మ్యాక్సిమం పాటిస్తూ పోతే భగవంతుడు ధర్మస్వరూపం. ధర్మో రక్షతి రక్షిత. కాబట్టి ధర్మాన్ని కాపాడే వాళ్ళని ధర్మం కాపాడుతుంది.